హలో హలో సార్, నమస్తే. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నమస్తే సార్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. చెప్పండి చెప్పండి. సార్ అదే మన ఇప్పుడు చర్చ నడుస్తుంది కదా మన సాయిబాబా మీద. అవునండి. ఇప్పుడు మన దేవుళ్ళని మనమే కించపరచుకోవడం ఏంటి మన సార్? దేవుళ్ళు అనుకోవడం సార్, అది మనం అదే మిస్టేక్. అది మన మిస్టేక్ ఏంటంటే సార్ అతడు ఇప్పుడు ఏ దేవునికి ఏ నామము యేసు ఏ రకంగా సృష్టించింది సార్? అదేం లేదు కదా. ఆయన ప్రజల కొరకు ఉన్నాడు. అతనికి తల్లి లేరు, తండ్రి లేరు అని ఎవరు చెప్పారు సార్? అతనికి తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నాడు. ఆయన హిందూ సాంప్రదాయంగానే పుట్టాడు, హిందూ సాంప్రదాయంగానే పోయాడు. ఆయన కష్టాలు, ఆయన బాధలు ఎవరికి తెలుసు సార్? ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు. ఆ తర్వాత ఆయనకు భక్తి ఎట్లా దొరికింది? ఆయన ఏ అవతారంతో ఆయన పొంది గురువు పాదాలు బట్టి ఆ తర్వాత జనానికి మంచి పనులు చేస్తున్నాడు. అది మనం ఆలోచించుకోవాలి సార్. కానీ దేవుళ్ళ గురించి ఒక్క నిమిషం సార్, ఒక్కసారి మీ ఫ్లో ఒక్కసారి కంట్రోల్ చేస్తే నేను కూడా మాట్లాడతాను. స్వామి, ఇప్పుడు ఏ అవతారం అని చెప్పేసి అన్నారు, కొంచెం దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? అలానే అదే సార్, ఆయన కూడా శివభక్తుడే కదా సార్. ఎవరండి? సాయిబాబా. సాయిబాబా శివభక్తుడు అని ఎక్కడానికి చెప్పాడు మీకు? అవును, అది మన ఇప్పుడు మనం రాసే కథలల్లో ఆయన అలా చెప్పలేదండి. ఆయన ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మనం ఆయన మీద ఎన్నో చర్చలు చాలా ఆయన చెప్పింది ఉంది ఆల్రెడీ. మీరు వక్రీకరణ చేస్తున్నారు ఎట్లా ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన నోటితో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్. అల్లా మాలిక్ అంటున్నారా ఆయన? సార్ ఒక మాట ఏంటంటే అతను హిందూ సాంప్రదాయంలో పుట్టాడు సార్. ఆయన గురువు ఎవరు మనకు తెలుసు కదా సార్. ఆయన ఒక గోసాయిలో గురువు ఉపదేశం తీసుకున్నాడు. గోసాయి వాళ్ళ సంగతి మనకు తెలిసే కదా సార్. వాళ్ళు చూస్తేనే విభూతి చేతిలో పుట్టిస్తారు సార్ వాళ్ళు. ఆయన కూడా ఆ మతాన్ని మంచి మార్గాన్ని ఎందుకున్నాడు, వాళ్ళతోని ఉపదేశం తీసుకున్నాడు. తర్వాత జనాలను బట్టి భక్తి పొందాడు కదా సార్. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, ఇప్పుడు అటువంటి సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కోకొలలు అనమాట, ఒకరిద్దరని కాదు, కోకొలలు. అటువంటి సిద్ధ పురుషులు, సిద్ధులు సాధించిన వాళ్ళు చాలా మంది వారి ప్రయత్నపూర్వకంగా వారి ప్రయత్నాలు సాధించిన వాళ్ళు, సిద్ధులు సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే మచిలీపట్నంలో దొంతులమ్మవారు అని చెప్పేసి ఆవిడ కూడా సిద్ధ పురుషురాలు, పెద్ద స్త్రీ. అటువంటి సిద్ధులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దొంతులమ్మ వారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు దొంతులమ్మ వారి పాదాల దగ్గర తీసుకెళ్ళి లోకేశ్వరుడు, ఈశ్వరుడు, శివుడిని తీసుకెళ్ళి లేదంటే శివలింగాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టడం అనేది ఒకటి తప్పు. రెండో విషయం ఏంటంటే వేదానుసారంగా వచ్చేటువంటి అష్టోత్తర నామాలు, స్తోత్రాలు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆయనకి ప్రత్యేకంగా కల్పించి, అంటే ఎవరైతే అసలు నిజమైనటువంటి మూలం దైవం ఉన్నదో ఆ దైవాన్ని వదిలేసి ఈ శివారాధన అన్నమాట. ఇప్పుడు శివారాధన అని ఎందుకు చెప్తున్నాం మనము? శివము అంటే మంగళప్రదుడు, అంటే ఆయన నిత్య చైతన్యం అనమాట. ఆయన ఇచ్చిన నిత్య చైతన్యం మనలో కదిలేంత వరకు మనల్లో శివం అని ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అది ఆ శివం అనేది యాక్టివ్ లో ఉన్నప్పుడే కదా మనల్ని మనిషి అని భావిస్తున్నారు, గౌరవిస్తున్నారు అన్ని. ఎప్పుడైతే ఆ శివం బయటికి వెళ్ళిపోయిందో అది శవం అవుతుంది. ఇప్పుడు ఈ శవాన్ని ఎందుకంటే ఉంచుకోరు, ఇంట్లో తీసుకెళ్లి బయటపడేస్తారు. ఎందుకంటే శివం అనేది వెళ్ళిపోయింది కాబట్టి, మంగళం అనేది వెళ్ళిపోయింది కాబట్టి, మంగళం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అది అమంగళం కాబట్టి ఉంచుకోకూడదు. అలాగే ఇప్పుడు ఈ సాయి అనేటువంటి వ్యక్తిలో నుంచి ఆ శవం అనేది వెళ్ళిపోయినటువంటి మిగిలిన శవం అనేది ఏదైతే ఉందో ఆ శవం షిరిడీలో ఉన్నటువంటి సమాధిలో ఉంది. మనము శవారాధన చేయొద్దు, శివారాధన చేయండి అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఈ సాయి షిరిడీ సంస్థానంలో ఉన్న సాయి శవం అయినా సరే, 2 చెక్కల మీద వేలాడేటువంటి ఏసు శవం అయినా సరే, ఏదైనా సరే శవారాధన తప్పు. శవారాధన చేయడం అనేది భూత ప్రేత పిశాచాలను ఆరాధన చేయడం లాంటిది. భూత ప్రేత పిశాచాలను ఆరాధన చేస్తే అవి ఇవ్వాల్సిన ఫలితాలు అవి ఇస్తాయి. వాటి నుంచి వచ్చేది ఏంటంటే చెడు ఫలితము. మనకి కావాలనుకున్నది శుభము, మంగళము, మంచి ఫలితాలు రావాలనుకుంటున్నాం కాబట్టి మనం శివారాధన చేయాలి. శివుడు అంటే మంగళప్రదుడు. ఇలా ఆ సాయి శవం అనేది ఏదైతే ఉందో
దాన్ని ఆరాధన చేస్తూ అదే సాయి విగ్రహారాధన. ఇప్పుడు సాయి విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారండి, ప్రాణ ప్రతిష్ఠ. ఏ బీజాక్షరాలను ఉపయోగించి ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు మీరు ఏమైనా చెప్పగలరా? సార్ నేను చదవలేదు, నేను ఎందుకంటే బుక్స్లలో చూస్తుంటాను, నేను ఎక్కువ మామూలుగా చదవలేదు. కాకపోతే ఏంటిదంటే ఏ దేవుడు ఏ భక్తి ఏది ఏం కథ అనేది సాధారణంగా మన హిందూ సంప్రదాయం ప్రకారంగా అతడు మాత్రం ముస్లిం అతను కాడు. దాని గురించి అయితే మనకి హిందువులో పెరిగాడు, హిందువుల భక్తి పొందాడు, శివారాధన చేశాడు. ఇప్పుడు అక్కడ చెప్పేవాళ్ళు కూడా భక్తి దొరికింది సార్, ఆయనకు భక్తి దొరికింది. ఆ తర్వాత ఆయన ఏదో భగవంతుని రూపం పొందిండు, ఆయన చేసుకుంటున్నాడు. అవన్నీ మనకు అవసరం లేదు కదా సార్. ఎంత భక్తి ఉందో ఆ భక్తే కదా మనము చేసుకునేది. అదే తప్పు. ఇప్పుడు అక్కడ చెప్పేవాళ్ళు కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరో, లేదంటే తుత్తంబర్గాళ్ళు ఎవరో కాదు, లేదంటే ఇప్పుడు ఈ పక్కన మన దెబ్బడున్నాడు కదా రమణానంద, అలాంటి వాళ్ళు ఫేక్ గాళ్ళు, లేదంటే ఎవరో ఇచ్చారు శక్తిపాతము, ఇలాంటి లక్కూరు మాటలు కానీ ఇంకోటి కానీ చేసిన వాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ కాదు. ఆ చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి సనాతన ధర్మానికి ఉన్న అవైదికాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో 72 అవైదికాలను ఖండించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసి భారతదేశం మొత్తం 4 సార్లు పాదయాత్ర చేసి 4 పీఠాలను స్థాపించినటువంటి జగద్గురువుల ఆది శంకరాచార్యుల శిష్య పరంపర అయినటువంటి గోవిందానంద సరస్వతి వాళ్ళు చెప్పేది కూడా అధికారిక గురువులు. నగురోరు అధికం. ఇప్పుడు గురువులు కన్నా అధికులు ఇంకొకరు ఎవరు లేనప్పుడు గురువుల మాటను మనం దాటి వెళ్ళకూడదు. కానీ ఆ గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు అధికారిక గురువులా కాదా, దాని గురించి మనం చెప్పాలనుకుంటే మీరు వినే ఉంటారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని. ఇప్పుడు గురువుల గురించి అంత స్పష్టంగా సదాశివ సమారంభం, సదాశివుడు ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తిగా కూర్చొని వేదాలని చెప్పినటువంటి సనత్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వేదాన్ని ఇచ్చినటువంటి ఎవరైతే దక్షిణామూర్తి సదాశివుడు ఉన్నారో ఆయన దగ్గర నుంచి మొదలుకొని శంకరాచార్య మధ్యం శంకరాచార్యుల వారు, ఆయన తర్వాత అంతటి గురు పరంపర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కరిస్తున్నాం. అంతటి గురు పరంపర అంటే ఎవరు రాలేదండి, శంకరపీఠాల వారికే ఉన్నారు. ఆ శంకరపీఠాలకు సంబంధించినటువంటి శంకరాచార్యులు వారి శిష్యులైనటువంటి గోవిందానంద సరస్వతి స్వామి వారు చెప్తున్నారు. అక్కడ ఏమని చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, ఎటువంటి వైదికం లేనటువంటి అటువంటి అవైదికాలు చాలా ఉన్నాయండి. అప్పుడు 72 ఉన్నాయి. 72 అవైదికాలను కూడా ఖండించి అందరినీ ఓడించి అద్వైతాన్ని ప్రబోధించి సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం చేసినటువంటి పని వీళ్ళు చేస్తున్న పని. వారు చెప్తున్న వాళ్ళు కూడా ఎవరో కాదు, వాళ్ళు అధికారిక గురువులా కాదా అన్నది మీరు వెరిఫై చేసుకోండి. అక్కడ వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ స్వలాభం కోసమో లేదంటే వాళ్ళకి ఏదో వస్తుందని కాదు. నేను అదే అంటలేను. ఇప్పుడు సాయిబాబా గురించి చర్చల్లోకి వచ్చిందంటే సాయిబాబా అతడు ఇప్పుడు మానవుల్లో ఇప్పుడు భగవంతుడు ఒకటే కష్టపడడం కదా సార్. ఆయన శిష్యులే కదా ఇప్పుడు ఉన్నోళ్ళంతా ఎక్కడెక్కడ లింగాలు పునర్దించింది, అక్కడ ఉన్నోళ్ళంతా ఎక్కడ అంతా భగవంతుడు ఆయన స్వయంగా వచ్చి అక్కడ వెలిచింది ఎక్కడ లేదు కదా సార్. ఎవరెవరు మనము మన భక్తితోని మన ఇష్టంతోని మన ఇష్ట భగవంతుడు ఇతడు మనం చెయ్యాలి అట్లా జనాలను సార్. ఒక నా మాట కూడా ఏంటండి, లింగాధారణ అంటే ప్రతి ఒక్కరు ఆయన స్వయంగా భోంగా ఆయన వెలిసిన స్థలాలు చాలా తక్కువ ఉన్నాయి సార్. మనము పెట్టి మనం నిలబెట్టుకొని మనం సాధించినవి ఉన్నాయి. భక్తి అనేది ఎక్కడ లేదండి కదా సార్. ప్రతి మనిషిలో భక్తి ఉంది సార్. అలా కాదండి, మీరు ఒకటే పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీ బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారంగా ఎవరన్నా కానీ ఆ మతాలలో భగవంతులను నిందించకుండా భగవంతులను మేము కళకారులం అండి, మేము బ్రాహ్మణ్స్ కాదు. మీరు దాంట్లో ఎంతాల్సిన పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదైతే చెప్తున్నారో మనం పెట్టుకుంటున్నామని, మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నామంటే ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారంగా సంప్రదాయబద్ధంగా వైదికంగా నిర్మిస్తున్నామా లేదా అన్నది చూసుకొని దాన్ని బట్టి చేయాలి. దాన్ని బట్టి చేస్తేనే అది ఆచరణీయం అవుతుంది. అది కాకపోతే అది ఆచరణీయం కాదు. ఏదైతే వైదికంగా ఉందో వైదికంగా పాటించాలి. వేదం మాత్రమే మనకు ప్రమాణం. అది ఇప్పుడు మనకి జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా అదే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్య వ్యవస్థిత. శాస్త్రం అంటే ఏది, మనకు వేదం. ఆ వేదాన్ని 4గా విభజించిన వారు వ్యాసుల వారు. మనకు ఉన్నటువంటి వేదం ఏదైతే ఉందో వేదం నిర్ణయించిన విధానాన్ని మాత్రమే మనం పాటించాలి, అనుసరించాలి.
అందుకే వేద ప్రమాణం అని చెప్తారు. ఆ వేద ప్రమాణం ప్రకారము సాయి అనేవాడు ఎక్కడా లేడు. ఏం చెప్తున్నారంటే సాయి విషయంలో దత్తాత్రేయుల అవతారం అంటున్నారు. అసలు దత్తాత్రేయుడే అవతారం లేదు సార్, లేదు స్వామి. దత్తాత్రేయులు కానీ వేరే వేరే అవతారాలు ఏం లేదు. ఆయన సామాన్యమైన మానవుడే భక్తి రూపంలో వచ్చిండు. ఇప్పుడు ఆయన భక్తి రూపంలో వచ్చిండు, భక్తి చూపించిండు జనాలకు. ఆ భగవంతుడు అప్పుడు ఆ కాలాన భగవంతుడు ఇతడే మాకు భగవంతుడు అని వాళ్ళు నిలబెట్టుకొని కొలిచిండు. అదే విధంగా ముందుకు సాగిపోతుంది కదా సార్, సాగిపోతుంది కదా స్వామి. అంతేగాని దేవుడు అనేది కాదు. దత్తాత్రేయ అని అంటున్నారు, ముస్లిమ్స్ అని అంటున్నారు, రకరకాల పేర్లు పెడుతున్నారు. రకరకాల పేర్లు లేవు అతనికి. అతనికి ఉంది ఏంది, ఆయన భక్తుడు. ఆయన సామాన్య భక్తుడుగానే పేరు ఉంది. ఆయన ప్రపంచానికి ఒక మేలు చేసిండు కాబట్టి ఆయన తోటి బ్రతికే వాళ్ళు జనాలు ఆయన కొలుచుకుంటున్నారు. ఆ మేలు ఏంటి చెప్తారా? బాధలు ఉన్న వాళ్ళకి తీర్చిండు సార్. ఎవరు కాదండి, ఇప్పుడు మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, అవును, ఆయన ఏమి ఉపయోగించిండు స్వామి? ఇప్పుడు ఆయన బ్రతుకున్నప్పుడు కూడా ఆయన పసిబాలను ఆయన ఉపదేశం తీసుకున్న తర్వాత, గురు ఉపదేశం పొందిన తర్వాత, ఆయన దేశం మీద వెళ్ళిన తర్వాత ఆయనకు విభూతి కూడా గతి లేదు కదా స్వామి. విభూతి ఎక్కడ? ఆయన పిడకలతో మంట పెట్టుకుని ఆ మంటలో ఉన్న బూడిద జనాలకు ఇచ్చి వాళ్ళ బాధలు తీర్చిండు కదా స్వామి. ఒక్కొక్కటిగా మనము మాట్లాడుతూ డిస్కస్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్దాం ముందుకి. ఫస్ట్ ఒకటి చెప్తారు కదా, ఏమని బాధలు తీర్చాడు అని. సో ఫస్ట్ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు బాధల గురించి, ఇప్పుడు మీకు ఏదైనా ఒక బాధ ఉందనుకోండి, ఇప్పుడు మీరు నాకు కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు, లేదంటే మీ ముఖంలో బాధను చూసినప్పుడు మీ ముఖ కవలికలను బట్టి ఇప్పుడు ఫేస్ రీడింగ్ అంటారు. ఇప్పుడు ఫేస్ రీడింగ్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మనం సాయిబాబా కంటే గొప్ప దేవుడిగా కొలిచేయలేం కదా. ఓకే, పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు మనకి ఫేస్ రీడింగ్ ద్వారానో లేదంటే ఉన్న పరిస్థితి ద్వారానో మనం ఏదో బాధలో ఉన్నామని తెలిసి బాధని తగ్గించడానికి 4 మంచి మాటలు చెప్తూ దానికి సంబంధించినటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తప్పించి అనుకూల పరిస్థితుల్ని మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్పి వాటిని బేస్ చేసుకొని మీ బాధను తగ్గించే వాళ్ళు ఎవరైతే ఉన్నారనుకున్నాం వాళ్ళని దేవుడు అంటే దేవుళ్ళలాగా వచ్చి సాయం చేశాడు అంటాం తప్పులేదు. కానీ అతన్నే దేవుడు, మీరందరే అతనే నమ్మాలి. ఇప్పుడు మీ బాధను తగ్గించినప్పుడు మీ వరకు దేవుడు అంటే పర్లేదండి. ఇప్పుడు ఏదైతే క్రైస్తవం, ఇప్పుడు ఏదైతే కొన్ని మూర్ఖపు మతాలు ఉన్నాయో ఆ మూర్ఖపు మతాలలో కూడా కొన్ని మత సిద్ధాంతాలు అనేవి వాళ్ళు కొన్నిటిని కల్పించుకొని ఆ మత సిద్ధాంతాలను బేస్ చేసుకుని ఇది దారి విజయవాడ ఆ మత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని అవే మత సిద్ధాంతాలు మొత్తం ప్రజలంతా నమ్మాలి, నమ్మకపోతే అంటే మీకు ఏదో చెడు జరుగుతుంది, లేదంటే మిమ్మల్ని మా దేవుడు వేసేస్తాడు, ఇట్లా బెదిరించడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి జీవికి కూడా స్వేచ్ఛనిచ్చిన వాడు భగవంతుడు. ఆ స్వేచ్ఛను హరించేవి మతాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అక్కడ స్వయంగా సాయి చెప్తున్నది ఏంటంటే అల్లా మాలిక్ అంటున్నాడు. ఇప్పుడు అల్లా మాలిక్ అంటే అల్లానే ప్రభువు అని చెప్తున్నప్పుడు అల్లా అని ఎవరు అంటున్నారు? వీళ్ళు ఎవరి గురించి అంటున్నారు? ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బైబిల్లో వాళ్ళు యెహోవా అని చెప్పుకుంటున్నారో ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళు మొదటగా చేసింది ఏంటి? తొలి ఆరాధన శివుడే అంటున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ వెర్షన్ మార్చారు. అంటే ఇవన్నీ మతాలు. వాటికి మతానికి ప్రతి మతానికి కూడా ఒక సిద్ధాంతకర్త అనేవాడు ఉంటాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మొదలైనటువంటిదే మతం. సో ఆ మతాలు ఏవి కూడా మనకు పనికిరావు. అలాగే ఇది కూడా సాయి మతం. ఇట్లాంటివి ఏవి పనికిరావు. మతాలు అనవసరం మనకి. మనకు కావాల్సింది కేవలం ధర్మం. అది కూడా ఎక్కడి నుంచి వస్తుందండి అంటే వేద ప్రమాణంగా వస్తుంది. ఆ వేదాలు నిర్ణయించినవి ఏవైతే ఉన్నాయో ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారం నిర్మించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లోకి వెళ్ళి ఆరాధన చేయడం ద్వారా ఆ నిగమ ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మించిన దేవాలయాలు అవి ఏ దేవాలయాలైనా సరే తీసుకోండి. దాని ప్రకారం వెళ్ళి మీరు ఆరాధన చేస్తే దాంట్లో నిక్షిప్తం చేయబడిన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ప్రసారం అనేది మన మీద జరిగి మనకు మంచి ఆలోచనలు అనేది కలిగి అంటే థాట్స్ మారుతాయి. దాంతోపాటుగా మనకి ఏవైతే బీజాక్షరాలను ఉచ్చరిస్తున్నామో ఆ ఉచ్చరించే వాటి నుంచి మనకి గర్భగుడి దగ్గర నుంచి శక్తి అనేది మనకి నిక్షిప్తం చేయబడుతుంది.